సాఫ్ట్, స్పాంజీ, యమ్మీ అండ్ డెలీషియస్ కేక్‌ని ఇంట్లో ఎవ్వరైనా చేసుకోవచ్చు. నేనెప్పుడు కేక్ చేసినా 3 టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఆ 3 టిప్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటూ కేక్ రెసిపీని చూసేద్దాం. ముందుగా 2 బౌల్స్ తీసుకొని ఎగ్ వైట్ ఇంకా ఎగ్ యెల్లో సెపరేట్ చేసుకోవాలి. నేను 4 ఎగ్స్‌ని యూజ్ చేస్తున్నాను. ఎగ్ వైట్ మనం బీట్ చేస్తున్నప్పుడు చాలా లైట్‌గా ఉంటుంది అండ్ చాలా బబుల్స్ వస్తాయి. అదే ఎగ్ యెల్లోని మనం కనుక బీట్ చేస్తున్నప్పుడు ఎంత బీట్ చేసినా అందులో బబుల్స్ రావు, చాలా హెవీగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం 2 మిక్స్ చేసి బీట్ చేయకూడదు. కొంచెం సేపే ఎగ్ యెల్లోని మనం బీట్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మనం మిక్స్ చేస్తున్నప్పుడు ఇది షుగర్ అంతా అందులో మిక్స్ అవ్వదు, జస్ట్ మనకి ఇలా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను 1 క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను. అది అప్రాక్సిమేట్గా 120 గ్రామ్స్ ఉంటుంది లేదా 8 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. సెకండ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మాత్రమే యాడ్ చేయాలి. మీరు కనుక బటర్ని మెల్ట్ చేసి యాడ్ చేశారంటే మెల్ట్ అయిన బటర్ ఆయిల్గా ఉంటుంది. సో ఇది చాలా వాటరీగా అయిపోతుంది. మనకి క్రీమీ కన్సిస్టెన్సీ కావాలి. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫస్ట్ ఇలాగా 1/2 కప్ చిల్డ్ మిల్క్, ఫ్రిడ్జ్లో నుండి అప్పుడే తీసిన మిల్క్ని యాడ్ చేసుకుంటాను. మనం వామ్ మిల్క్ అలా యాడ్ చేస్తే మళ్ళీ లోపల బటర్ మెల్ట్ అయిపోతుంది, మన క్రీమ్ కన్సిస్టెన్సీ రాదు. అండ్ మంచిగా ఇప్పుడు మిక్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక సాఫ్ట్ సిల్క్ స్మూత్ టెక్స్చర్ వస్తుంది. దీనికి పీక్స్ కన్సిస్టెన్సీ అని కూడా అంటారు. చూడండి ఇలా పీక్స్ నిలబడితే దాన్ని పీక్స్ కన్సిస్టెన్సీ అని అంటారు. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 3, బ్లేడ్స్ని వాష్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళే ముందు ఎగ్ వైట్స్ ఉంటుంది కదా, దాన్ని నేను మంచిగా బీట్ చేసుకుంటున్నాను. సో మనం అలాగే బీట్ చేసామనుకోండి, అందులో మనకు పేస్ట్ ఉంటుంది కదా దానికి ఆల్రెడీ, అది కాస్త హెవీగా అయిపోయి ఇందులో మిక్స్ అయిన తర్వాత మనకు మంచి బబుల్స్ వచ్చి ఎగ్ వైట్ రేజ్ అవ్వదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆ ఎగ్ వైట్స్ని అంతా తీసుకొచ్చేసి ఆల్రెడీ మనం ఎగ్ యెల్లోని అంతా ఒక మిక్స్చర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో రిబ్బన్ ఫోల్డ్ అని అంటారు దీన్ని. ఇలా కలపాలి మనము రౌండ్గా, అలా ఎట్లా అంటే అలా మిక్స్ చేయకుండా మంచిగా ఇలా చేస్తే ఆ బబుల్స్ బ్రేక్ అవ్వకుండా మంచిగా అందులో ఉండి మనకి సాఫ్ట్ ఫ్లఫీ కేక్ వస్తుంది. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో బటర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత దానిపైన ఫ్లవర్ యాడ్ చేసుకొని డస్ట్ చేసుకొని ఎక్సెస్ అంతా తీసేసేయాలి. దాని తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని అంతా ఇందులో వేసుకొని ట్రైని ఇలా బీట్ చేస్తే బ్యాటర్ అంతా మంచిగా సెట్ అవుతుంది, అన్ని ప్లేసెస్లో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ పైన ఏమైనా క్రీజెస్ ఉంటే అవి కూడా పోతుంది. దాని తర్వాత నేను అవెన్లో పెట్టుకుంటున్నాను. 325 degrees Fahrenheitకి 30 to 40 minutes టైం పడుతుంది మన థిక్నెస్ ఆఫ్ ద కేక్ని బట్టి. చూడండి ఎంత మంచిగా రేజ్ అయిందో కేక్. అండ్ దాని తర్వాత ఇలా మనము టూత్పిక్తో ప్రిక్ చేసి చూస్తే మనకి ఏమి అంటుకోకూడదు లోపల బ్యాటర్ ఏమి, అప్పుడు అది మంచి కుక్ అయిందని అర్థం. సో ఇప్పుడు నేను చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది కేక్ చూడండి ఎంత పోర్స్గా ఉందో. సో నేను ఇప్పుడు దీనికి డెకరేషన్ కూడా చేస్తున్నాను కదా కేక్కి. సో దాని కింద బేస్ మనకు కావాలి కదా, నా దగ్గర ఏం కార్డ్బోర్డ్ లేదు. సో ఏదో ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఆ మోల్డ్ ఉంటుంది కదా ఆ షేప్ కట్ చేసుకొని, లేజీ సూజన్ ర్యాక్ ఉంటుంది కదా మనం ఫ్రిడ్జ్లో అయినా షెల్ఫ్స్లో అయినా పెట్టుకుంటాము, అది తీసుకొని దానిపైన ఈ కార్డ్బోర్డ్ని పెట్టి అండ్ సిల్వర్ ఫాయిల్తో ఇలా వ్రాప్ చేస్తున్నాను. సో మనము కేక్ డెకరేషన్ చేసేటప్పుడు ఆ లేజీ సూజన్ ట్రే ఉంటుంది కదా మనకి హెల్ప్ చేస్తుంది మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ డెకరేషన్ చేయడానికి. సో ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కేక్ చూడండి, క్రాక్స్ ఏమి రాలేదా అంటే ఇది పర్ఫెక్ట్ కేక్. అండ్ దీన్ని ఫ్లిప్ చేసి పెట్టుకొని దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. నేను ప్లెయిన్గా చేస్తున్నాను ఈ కేక్ని, ఎందుకంటే మధ్యలో వేరే క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రీమ్ని రెడీ చేయడానికి హెవీ విప్పింగ్ క్రీమ్ని తీసుకొని అందులో కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకుంటాను. అండ్ అది బీట్ చేస్తున్న ప్రాసెస్లో నేను షుగర్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను. క్రీమ్కి మంచిగా స్వీట్నెస్ వస్తుంది. ఎక్కువ యాడ్ చేయను అండ్ చాలా కొద్దిగానే యాడ్ చేస్తాను. క్రీమ్ ఎక్కువ స్వీట్గా ఉండకూడదు, ఆల్రెడీ మనకి కేక్లో కూడా మనం షుగర్ యాడ్ చేసాం కదా, సో అది బ్యాలెన్స్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ క్రీమ్ని ఇక్కడ పెట్టేసి అండ్ మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఆఫ్ కేక్ని కూడా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని అది కూడా మొత్తం క్రీమ్ అప్లై చేసి కవర్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత అదే క్రీమ్ని యూజ్ చేస్తూ కేక్ని డెకరేట్ చేస్తున్నాను. అండ్ రెడ్ కలర్ షుగర్ క్రిస్టల్స్ లాగా దొరుకుతాయి, అవి తీసుకొని పైన అంతా స్ప్రింకిల్ చేసేసి అండ్ సైడ్కి కూడా మొత్తం స్టిక్ చేశాను. మీరు
కనుక ఈ కేక్ రెసిపీని ట్రై చేస్తే ఖచ్చితంగా మీ కమెంట్స్ని నాతో షేర్ చేయండి. అండ్ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయండి ఇలాంటి కేక్స్ని చేసి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ మీరు చేసేటప్పుడు మీ కిడ్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు కేక్ని చేసేటప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.